యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు గత వారం అంతా మరి మన పనుల్లో ప్రయాణ బాధ్యతల్లో విన్నట్టుండి ఆయన కాపుదల మనకు అనుగ్రహించి తిరిగి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో మరి 8వ తారీఖులో మరి సోమవారం దినాన ఉదయకాల సమయంలో దేవుని యొక్క స్వరమైనటువంటి కృపను దేవుడు మనందరికి దయచేయటాన్ని బట్టి మనం అందరం కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మనం టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి టీఎల్సీ అనుదిన ఆహారంతో పాటుగా మరి మీ అందరికీ తెలిసినట్లుగానే మధ్యలో ఏదైనా మనం ఈ దినం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి అంశంలో నుంచి ఒక క్వశ్చన్ను మరి అడగటం జరుగుతుంది. మరి దానికి మీరు ఎవరైతే ఆ టైం ప్రకారం ఆన్సర్స్ని మరి టీఎల్సీ డైలీ బ్రెడ్ కామెంట్ బాక్స్లో ఎవరైతే పంపిస్తారో వారికి ఏదో చర్చ నుంచి మరి మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఒక మంచి ఒక గిఫ్ట్ను బహుకరించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. లాస్ట్ వీక్ చాలామంది మరి పంపించారు. అయితే వారు పంపించినటువంటి వారిలో టైం ప్రకారం మొదటి అంటే 7 o'clock పంపించిన వెంటనే హాఫ్ అన్ అవర్లో ఎవరైతే 7 నుంచి 7:30 లోపు ఆన్సర్స్ను కామెంట్లో పంపిస్తారో వారికి మాత్రమే మరి ఇవ్వటం జరుగుతుందని చెప్పడం జరిగింది. లాస్ట్ వీక్ ప్రకారం ఈ వీక్ కూడా మీరు గ్రహించి సిద్ధంగా ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ దిన దేవుని యొక్క వాక్యం ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమం కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించుచు మనస్సు వారికి ఉండిన మేలు. దేవుని బిడ్డలారి ఉదయకాల సమయంలో దేవుడు ఆనాటి మన పెద్దలను ఉద్దేశించి నేడు మరి ఆయన బిడ్డలైనటువంటి మనలందరినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ దివ్యమైనటువంటి 3 అనుభవాలతో ఈ ఉదయకాల సమయం మనతో మాట్లాడుతున్నారు. ఈ భాగంలో మొదటి అనుభవం ఏంటంటే వారి సంతానమునకు నిత్యము క్షేమము కలుగజేసిదను. దేవుని బిడ్డలారా, దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే సంతానమునకు నిత్యము క్షేమము కలుగజేయనట్లు. మనం గమనించినట్లయితే దేవుడు ప్రేమ కలిగినటువంటి వారు. ఆయన బిడ్డలైనటువంటి మనల్ని ఎప్పుడు కూడా ఆయన కోరేది ఏంటంటే మనకి క్షేమం, మనకు మన కుటుంబాలకు మన బిడ్డలకు భద్రత, క్షేమం అనేటువంటిది నిరంతరం కూడా మన ప్రభు మన పట్ల కలిగినటువంటి వారు. అంటే ఈ భూమి మీద బహుశా మన ప్రభువులాగా ఎవరు కోరుకోరేమో. ఈ లోకంలో ఎంత స్నేహితులైనా, ఎంత బంధువులైనా, ఎంత దగ్గర వారైనప్పటికి కూడా వారి క్షేమం, వారి భద్రత, వారి అభివృద్ధి చూసుకుంటారేమో కానీ ఇతరుల యొక్క క్షేమం, ఇతరుల యొక్క భద్రత అనేటువంటిది ఎవరు కోరుకోరు, ఎవరు కూడా మనకెందుకులు అనుకుంటారు. కానీ మన ప్రభు మాత్రమే మన యొక్క క్షేమం గురించి ఆలోచించేవారు. మనకు క్షేమం కోరటమే కాదు కానీ మనకు క్షేమాన్ని అనుగ్రహించేటువంటి వారు మన దేవుడై ఉన్నారు. మొదటి తలంపు. రెండవ తలంపు, వారు నా యందు భయభక్తులు కలిగి అనేటువంటి మాట. దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేటువంటిది అది ఎలాగా అంటే మనం అందరం చెప్తాం, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. అది మాటల్లో కాదు కానీ దేవుడు కోరినటువంటి ఆ భయభక్తుల యొక్క క్రమం అనేటువంటిది ఎవరు కలిగి ఉంటారో వారు దేవుడు వారి భక్తిని అంగీకరిస్తూ ఉంటాడు. ఆ భక్తిని దేవుడు కోరుతూ ఉంటాడు. ఆ భక్తిని దేవుడు అంగీకరిస్తూ వారి యొక్క భక్తిని బట్టి దేవుడు కార్యాలు వారి జీవితంలో చేస్తారు. ఇది రెండవ తలంపు. మన క్వశ్చన్ ఏంటంటే దేవుడు కోరినటువంటి భక్తి చేసినటువంటి వారు పంచగ్రంథాల్లో ఎవరున్నారు? దేవుడు కోరినటువంటి భక్తిని చేసినటువంటి
మరి భక్తులైనటువంటి వారు పంచగ్రంథాలు 5 గ్రంథాల్లో మరి ఆదికాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు దేవుడు కోరినటువంటి భక్తి చేసేటువంటి వారు ఎవరు అనే దానికి మీరు రైట్ ఆన్సర్ను మీరు మన యొక్క టిఎల్సి డైలీ బ్రెడ్లో కామెంట్ బాక్స్లో పంపించాల్సిందిగా మనవి చేస్తున్నాను. 3వ అంశం ఏంటంటే, నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. నా ఆజ్ఞలను అనుసరించేటువంటి మనస్సు వారికి ఉంటే ఎంత మేలు అంటారు. కొన్నిసార్లు మనం కూడా అంటాం, కొందరు ఉద్దేశించంటే వారి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, వారి స్వభావాన్ని బట్టి, వారు చేస్తున్న పనులు బట్టి అంటారు. మనం కూడా కొన్నిసార్లు అంటాం, బుద్ధిగా ఉంటే, మంచి మనసుతో ఉంటే, మంచిగా పనులు చేసే వ్యక్తిగా ఉంటే ఎంత బాగుండును అంటాం. మంచి బుద్ధి కలిగి ఉండి, మంచి పనులు చేసి, మంచి ఆలోచనలు కలిగి, మంచి పని చేయగలిగితే ఎంత బాగుండిద్ది. ఎప్పుడు తెలుసుకుంటాడో, ఎప్పుడు మారతారంట. దేవుడు కూడా జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనసు వారికుంటే మేలు, వారికుంటే మేలు అనేటువంటి జ్ఞాపకం చేస్తున్నారు. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం దేవుడు నిత్యం కూడా మన యొక్క క్షేమాన్ని కోరుతున్నారు. మన దేవుని యందు భయభక్తులు కలిగినటువంటిది, ఆయన ఆజ్ఞలు మనం అనుసరించడం మేలు అనేటువంటిది జ్ఞాపకం చేసినట్లుగా ఈ వీక్లో మరి ప్రారంభ దినంలో మనం ఎలా ఉన్నామనేటువంటిది, మనం భక్తి జీవితంలో ఎలా ఉన్నామనేటువంటిది, మరి క్షేమం దేవుడిస్తాడు. కానీ మనం ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించినప్పుడు అది మేలు అనేటువంటిది జ్ఞాపకం చేసినట్లుగా అటు రీతిగా దేవుడు మనలందరినీ కూడా స్థిరపరుస్తూ బలపరచునగాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు మరి ప్రియులు క్రిస్టఫర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 103వ సంకీర్తన 4వ వచనంలో జ్ఞాపకం చేసినట్లుగా, కరుణా కటాక్షులను కిరీటం ఇచ్చునని జ్ఞాపకం చేసినట్లుగా క్రిస్టఫర్ గారికి దేవుడు ఇలాంటి దయాకిరీటం అనుగ్రహిస్తూ వారి బాధ్యతల్లో వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని ఉన్నతంగా దేవుడు ఆశీర్దిస్తూ అభివృద్ధిపరచునుగాక. ఆమేన్. అలాగే పాప షోహీలకు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 65వ సంకీర్తన 11వ వచనం ప్రకారం, సంవత్సరమును దయాకిరీటిని నీకు ధరింపజేసి నీ జాడల సారం వెదజలను జ్ఞాపకం చేసినట్లుగా షోహీలాను దేవుడు మరి విద్యలో, బుద్ధిలో, దేవుని దయలో, మనుషుల దగ్గర వర్ధలింపజేస్తూ ఇలాంటి దయాకిరీటాలు ఇంకా అనేక అనుగ్రహించగా నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకు 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 ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన తండ్రి, కృపగల నాయన మీకు వందనాలు. ఏ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి మీ మాటల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు తండ్రి. మా క్షేమాన్ని కోరేవారు మీరై ఉన్నారు ప్రభా. మాకు క్షేమం కలగాలని నిరంతరం ప్రభా అయ్యా, మా ప్రతి పరిస్థితుల్లో వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, బిడల పరంగా నా తండ్రి మాకు మీరు అనుగ్రహించినటువంటి మీ యొక్క సమస్తమైనటువంటి భద్రతను బట్టి, మేము మేలును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ మేలులు, మీ క్షేమాన్ని మేము పొందుతున్నటువంటి మేము నా ప్రభా మా జీవితంలో మీ యందు భయభక్తులు కలిగి ఉండి నా ప్రభా అయ్యా, మీరు కోరిన ఆజ్ఞలను ప్రభా వాక్యానుసారంగా అనుసరించేటువంటి మేలు కలిగి జీవించేటువంటి వారిగా స్థిరపరచండి దేవా. ఈ దినం టీఎల్సీ దిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. ఈ వీక్ అంతా నేను బిడ్డలు వచ్చినటువంటి వారి పనుల్లో, ప్రయాణాల్లో బాధ్యతలు మీరు తోడు నడిపించండి అయ్యా. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి ప్రియులు క్రిస్టఫర్ గారిని జ్ఞాపకం చేసుకోండి, షోహీలాని జ్ఞాపకం చేసుకుని ప్రభా అయ్యా, మీరు జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చేటువంటి దయాకిరీటాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఇలాంటి బర్త్డేస్ ఇంకా అనేకం నాయన మా ప్రియులు జరుపుకోవటానికి సహాయం చేయండి అయ్యా. క్రిస్టఫర్ గారి బాధ్యతల్లో, ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. ఇచ్చిన కుటుంబాన్ని మీరు దీవించి బలపరచండి. షోహీలాని జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రుల ప్రభు మరి సత్య గారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆర్థికంగా, ఆత్మీయంగా కుటుంబాన్ని ఇంకెక్కువగా బలపరచమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.